కొత్తగా వచ్చిన వాళ్ళు బ్రీడింగ్ చేయాలంటే ముందు పిల్లలు ఏవో కొనుక్కుని అదే బాగా నోటెడ్ పర్సన్స్ అమ్మి పెద్ద కోళ్ళు కొని ₹1,00,000 కొంటానంటే చేసేది ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ సార్ ఇప్పుడు మనం ఇంత చేశారు, కోళ్ల పందాలు ఎంత చేస్తున్నారు కదా, దీనిలో మహిళా రైతులు ఉన్నారు, కోళ్ల పెంపకదారులు మహిళలు ఎందుకు లేదు సార్? కోళ్ళు మహిళలు పెంచుతున్నారుగా. పందెం కోళ్ళు తయారు చేసే వాళ్ళు మీరు బాగా గ్రహించిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? కాదండి, ఇప్పుడు కొన్ని అగ్రికల్చర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ రైతు వారీగా వెళ్ళిపోతే ఇంటికాడ మేనేజ్ చేసేది వాళ్ళే. బై ఎక్స్పీరియన్స్ దేవరాపల్లి అక్కడ ఒక ఆయన వైఫే ఆ పండగకి ఏంటంటే ఆవిడకి ఏంటంటే ఆ కోళ్ళు అమ్మి ఆవిడకి ఏదో ఒకటి ఆర్నమెంట్ కొనివ్వాలి. అలా కొన్ని సంవత్సరాల నుంచి ఆ పనే చేస్తున్నాడు. అది షాక్ చెప్పాడు నాకు. మరి ఆ ఇంట్రెస్ట్ లేకపోతే ఆవిడ ఎందుకు పెంచుతుంది? ఏంటో 1,00,000 2,00,000 కోళ్ళు ఆ రోజుల నుంచి అమ్మేవాడు. కాదు సార్, వీటికల్లా ఏంటంటే మెయిన్ హౌస్ వైఫ్ ఇంట్రెస్ట్ ఉండాలండి. అంతే, ఆవిడ ఇంట్రెస్ట్ ఉంటే వండర్స్ ఏదైనా చేయొచ్చు. ఆవిడ ఇంట్రెస్ట్ లేకపోతే మటుకి ఏమీ చేయలేం. ఏదైనా భార్యే ముఖ్యం అండి. ఒక సంసారాన్ని వండి అన్ని చేసి పెట్టే ఆవిడే ముఖ్యంగానే మనం కాదు. ఆవిడ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా అవుతుంది. తల్లిలో ఎవరో ఒకళ్ళు లేడీసే ఇంట్రెస్ట్ ఉండాలి. దీంట్లో మంచి ఉత్తాన పతనాలు మీరు చూసినటువంటి వ్యక్తులు ఎవరు? పందాలు అయినాళ్ళు మట్టికి నిలదొక్కున్నారండి. పందాలు ఎల్లనాళ్ళు మంచి బ్రీడ్ చేసి కోళ్ళు అమ్మేవాళ్ళు నిలదొక్కున్నారు. బాగా ఉండి పందాలు విపరీతంగా వేయటం వల్ల నష్టపోయినటువంటి సభ్యులు మీకు చూసిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇది గ్యాంబ్లింగ్ అండి. గ్యాంబ్లింగ్కి మీరు ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన 5 సూపర్ డూపర్ హిట్లు తీసాడు. ఒక్క సినిమాతో మొత్తం 5 సూపర్ డూపర్ హిట్లు డబ్బంతా పోయింది. ఆఖరికి అప్పులు చేయాల్సి వచ్చింది. మరి ఏం చేస్తాం? ఈ పందాలు అంతేనండి. అందులో ఇప్పుడు ఒక 5,000 10,000 అని పందెం కాదండి, లక్షల్లో పందాలు అవుతుంటే ఎవరు చెప్తారండి? అయినా ఇంత పెద్ద పందాలు కూడా సిండికేట్ ఉంటారు. ఒక్కడ కట్టుకోవడం అనేది కష్టం. ₹1,00,000 అంటే ఇండివిజువల్ గా కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఈ పందాల పరిణామ క్రమం మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటికి మారినటువంటి విధానం ఒక్కసారి చెప్పండి. ఈ పందాల్లో బేసిక్ గా పూర్వం ప్రతి ఆదివారం పందాలు అయ్యి అప్పుడు పోలీసులు పట్టుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏదో ₹10 ఇస్తే వెళ్ళిపోయేవారు. అలాంటిది ఇప్పుడు లక్షల్లో అవుతుంది. అది పండక్కే. అది మనకి కొన్ని దేశాల్లో లీగలైజ్ అయ్యి వాళ్ళు బ్రహ్మాండంగా నడుపుతున్నారు, అక్కడ జూదం అనేది నిలిచిపోయింది. లేదు, ఇక్కడ మన దగ్గర ఎందుకు సమస్య వచ్చింది సార్? దాన్ని ఎందుకు మనం ఇంత సాంప్రదాయం మనకి రక్తపాతం అవుతుంది, నోరు లేని జంతువులకనే ఆపేశారు. అంటే ఇలా చేయడం వల్ల అంటే ఇప్పుడు సాంప్రదాయంగా ఉన్నటువంటి జాతులు పూర్తిగా అంతరించే పరిస్థితి. మేనకా గాంధీ గారు ఉన్నాడు కదండి, అప్పుడు ఆవిడే ఇది హింస కింద వస్తుందండి, జీవహింస, అందుకనే ఆపేశారు. ఆ ఫారంలో వాళ్ళకి జీవహింస అనేది తెలియదు, అందుకే అక్కడ పందాలు బ్రహ్మాండంగా అవుతున్నాయి. ఇది బ్యాంకాక్ కూడా, చాలా దేశాల్లో మనకే జీవహింస అంతే. అంటే ఇప్పుడు కొన్ని పెరుగు కానివ్వండి, బ్లాక్ నైట్ కానివ్వండి, థాయిలాండ్ ఇలాంటి కొన్ని కోళ్ళు ఫారిన్ వస్తున్నాయి, అవి ఎలా వస్తాయి సార్? అవి ఎలా తెస్తారు? ఏముందండి, ఇప్పుడు ఎగ్స్ తెచ్చుకోవచ్చు, కొన్ని బర్డ్స్ ఇంపోర్ట్ చేస్తారు, అన్ని చేస్తారండి. కొన్ని ఏమో స్మగ్లింగ్ అన్ని జరుగుతున్నాయి. మీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చేవి ఉన్నాయి, అటు బర్మా బోర్డర్ నుంచి వచ్చేవి ఉన్నాయి, అలా వస్తాయి. అక్కడికి ఫ్లైట్లో కోళ్ళు తెప్పించి అటు నుంచి ఇటు వచ్చేస్తాయి. ఇవన్నీ జరిగే పనులు జరుగుతూ ఉంటాయండి. లీగలైజ్ చేసినందువలన ఏమీ తేడా ఉండదండి. కారణం ఎందుకంటే
లీగలైజ్ కాకపోయినా చేసేవాళ్ళు చేస్తానే ఉన్నారు. పందెం వేయటానికి లేట్ అవుతుంది అంతే. కోడిని పెంచొద్దని ఏ గవర్నమెంట్ చెప్పలే, పెంచుకుంటాం. లీగలైజ్ చేస్తేనే ఏదో బెనిఫిట్ వస్తుంది అనేది లేదు. ఎక్కువ మంది దృష్టి సారించే అవకాశం ఎందుకు, ఇప్పుడు పెంచుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? బ్రీడింగ్ చేసుకోవచ్చు, ఎవరు వద్దనరు. ఆ పందెం దగ్గరికి వచ్చేసరికి గొడవ అంతే. ఆ పందెం మనం కోడి అమ్మేసుకున్నాక ఆ పందెం వేసేవాడు చూసుకుంటాడు, మనకెందుకు? రైతుకి డబ్బు వచ్చేస్తుంది, మంచి బ్రీడ్స్ వస్తే అంతే. పందానికి వెళ్ళరు కదా ఆయన. అలా మంచి ఒంగోలు ఆవుని పెంచడం, గొర్రెపోతుని పెంచడం, మంచి పందెం పోళ్ళను పెంచడం, అంతవరకే చూసుకుంటాడు ఆయన. అంతే కదా సార్. అవన్నీ ఇప్పుడు గంప అనేది పోయిందండి. గంపలు అనేవి చాలా వరకు మానేసి ఈ వెల్డెడ్ మెష్ వచ్చేసినాయండి. గంప కొంటే గంప ఎంత అండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది, తర్వాత పోతుంది, తడిసిపోయి. ఇదైతే ఎక్కడున్నా కానీ అసలు గొడవే లేదు. ఫైనల్లీ దీని వ్యవసాయ అనుబంధ రంగంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం లేదండి, ఓన్లీ హౌస్ వైఫ్ అండి. ఆవిడ దయ మీదే ఇది పెరగాలండి, ఇంకెవ్వరు ఏం చేయలేరు. ఈ మధ్య కాలంలో కోళ్ళల్లో ఏ రకమైన కోళ్ళల్లో విజృంభిస్తున్నటువంటి వైరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్? మీరు సివియర్ గా ఎదుర్కొన్న సమస్య? నరఘోష అండి, అదే సివియర్ గా. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించానండి. ఒక ఆయన వచ్చాడు, అలా తిరిగాడు, చాలా బాగున్నాయి కోళ్ళు అని వెళ్ళాడు. రెండో రోజు అన్నీ మొదలెట్టినాయి. మొత్తం నా దగ్గర ఉన్న ఒక 70 కోళ్ళు చచ్చిపోయినాయి ఒక్క 5 రోజుల్లో. కంటి చూపు. అలాగే మా మదరు దొడ్డి ఖాళీ అయిపోయిందని మళ్ళీ పెంచమన్నారు, మళ్ళీ గ్యాదర్ చేశారు. మళ్ళీ 4 ఏళ్ళు అయినాక ఇంకో ఆయన వచ్చాడు, ఆయన అదే మొక్కని వెళ్ళాడు, అంతే ఫినిష్. దాన్ని మించిన వైరస్ ఇంకోటి ఉంటుందండి. అందుకే ఎవరిని నేను నా దొడ్లోకి రానివ్వను. నాకెందుకు తలపుట్టు, కంటి చూపుకి ఫినిష్. ఇంకా అంతకంటే మించిన వైరస్ ఎక్కడి నుంచి వస్తుందా? ఈ 50 ఏళ్ల బ్రీడర్ అనుభవంలో మీరు గ్రహించినటువంటి ప్రకృతిపరంగా గొప్ప అంశం కోళ్ళల్లో? వీలు ఉన్నంత వరకు లెస్ ఉండాలి, అది ఒకటే, పెంచకూడదు. ఇప్పుడు నా దగ్గర పెట్టలు ఉన్నాయనుకోండి, కొన్ని ఇంకా కటింగ్ అంట, మా కుర్రాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కోసేసి ఇచ్చేస్తా, నువ్వు ఇంటికి వెళ్ళి తినేది, తీసేయటం. సెలెక్టెడే ఉంచుకోవాలి పెట్టలు, పిల్లలు వస్తూ ఉంటాయి కదా, అది.